ఫ్రెండ్స్, ఈరోజు మనం శ్రీవారి పాదాలు చూడడానికైతే కొండపైకి వచ్చాం. ఇది 7 కొండల్లోని ఎత్తైన చివరి కొండ, 7వ కొండలో శ్రీనివాసుని పాద పద్మాలు ఇక్కడ మనకు కనబడతాయి. ఈ పాదాల నుండి చూస్తే శ్రీనివాసుని ఆలయం మనకు కనబడుతుంది. చరిత్రలోకి వెళ్తే వైకుంఠం నుండి శ్రీనివాసుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కోసం వెతుకుతూ మొట్టమొదటిసారిగా ఈ కొండపైన పాదం మోపాడు. అందువల్ల దీనిని శ్రీ నారాయణగిరి పర్వతంగా కొలుస్తారు. తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు ఈ పాద పద్మాలను దర్శించుకొని వెళ్తుంటారు. అంత గొప్ప పుణ్యక్షేత్రంగా తిరుమల విరాజిల్లుతుంది.